శాస్త్రాలు కానీ విద్యలు కానీ కళలు కానీ మంచివాడు అభ్యసిస్తే మంచికి ఉపయోగపడతాయి, చెడ్డవాడు అభ్యసిస్తే చెడ్డగే ఉపయోగపడుతుంది. అర్జునుడి దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది, అశ్వత్థామ దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది. అశ్వత్థామ ఏం చేశాడు? అమాయకురాలైన ఉత్తర అభిమన్యుడు భార్య, అసలే భర్త యుద్ధంలో చనిపోయి అన్యాయంగా చంపేశారని బాధపడుతున్న ఇల్లాలు, కడుపులో 5-6 నెలల బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ మీద బ్రహ్మశిరోనామకాస్త్రం వేశాడండి. పాండవులైనా ఆయన క్షమించారు కానీ భగవంతుడు క్షమించలేదు. శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడమ్మా అశ్వత్థ. అదే బ్రహ్మశిరోనామకాస్త్రం అర్జునుడి దగ్గర ఉన్న ఆయన కౌరవుల మీద కూడా ప్రయోగం చేయాల, దుర్మార్గుల మీద కూడా ప్రయోగం చేయాల. ఒక్క సైంధవుడు తల నరికినప్పుడు దాన్ని ఆకాశంలో డ్యాన్స్ ఆడించడం కోసమే పాశుపతాస్త్రాన్ని వినియోగించాడు తప్ప మరెక్కడా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వినియోగించాల. అందుకనే చెబుతున్నాడు అక్కడ చిత్తశుద్ధి ఉన్న అర్జునుడికి భగవంతుడు భగవద్గీత ఉపదేశం ఇచ్చాడు. అదే భగవంతుడు. చిత్తశుద్ధి లేని అశ్వత్థామకి పిశాచం అయిపోతాయని శాపం ఇచ్చాడు.